హలో గైస్, దిస్ ఈస్ ఆంజనేయులు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ ఎడిట్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే నేను న్యూ ఇయర్ కోసం అయితే ఒక ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. అందులో మీ ఫొటోస్ అయితే వీడియోని బ్యూటిఫుల్గా అయితే ఎడిపోవచ్చు. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా దాని పక్కన బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయండి. అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి గైస్. సపోర్ట్ చేసినట్లయితే మీకు ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ని అయితే నేను మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇప్పుడు మనం ఈ వీడియోని ఎడిట్ చేయాలంటే మనకు కైన్ మాస్టర్ అయితే కంపల్సరీగా అవసరం అవుతుంది ఫ్రెండ్స్. దాని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు దాని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా కైన్ మాస్టర్ గురించి అయితే నా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఆ వీడియో మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ వీడియోకి కావాల్సిన ఫైల్స్ మొత్తాలు అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే మీకు డెమో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. డెమో చూసిన తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎంత బాగుందో. ఈ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి ఇప్పుడు మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ అయితే ఇచ్చేస్తాను. వీడియోని ఎక్కడ మిస్ కాకూడదు అంటే ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత 6:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయితే బ్లాక్ కలర్ అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఉన్నదైతే ట్రిమ్ అయితే చేసేయండి. ఈ విధంగా ట్రిమ్ చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ కత్తెర గుర్తు పక్కన స్క్రీన్ పైన అయితే క్లిక్ చేసి దీనికి ఫుల్గా జూమ్ అయితే ఇచ్చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి బార్డర్ ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కత్తెర గుర్తు పక్కన ఉన్న స్క్రీన్ బటన్ పైన అయితే క్లిక్ చేసి దీన్ని కూడా ఫుల్ జూమ్ అయితే ఇచ్చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మీ ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసింది అయితే ఉండాలి. మీకైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయడానికి రాకపోయినట్లయితే క్రోమ్లోకి వెళ్ళేసి బీజీ రిమూవ్ అయితే టైప్ చేయండి. అక్కడ మీ వీడియోని అప్లోడ్ చేస్తే మీ వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది తీసేస్తుంది. పిఎన్జీగా అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడైతే పెట్టేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక ఇమేజ్ని కూడా ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే తీసేసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని కొద్దిగా జూమ్ అవుట్ అయితే చేసేయండి. జూమ్ అవుట్ చేసి కొద్దిగా క్రాప్ అయితే చేసేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా క్రాప్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి కొద్దిగా జూమ్ ఇన్ అయితే చేయండి. ఇక్కడ సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేసేయండి. ఇక్కడ కిందికి వచ్చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ అయితే అప్లై చేసి బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత దీన్ని ఇంకొద్దిగా జూమ్ అయితే చేయండి. లేదంటే సెట్ అయ్యే విధంగా అయితే కొద్దిగా క్రాప్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. క్రాప్ అయ్యే విధంగా అయితే పెట్టండి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఒక ట్రీ ఇమేజ్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీనిపైన అయితే క్లిక్ చేసి దీని అయితే ఎనబుల్ అయితే చేయండి. ఇక్కడ కలర్ వచ్చేసి గ్రీన్ అయితే సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ దీని అయితే కొద్దిగా రిలీజేషన్ అయితే ఇచ్చేసేయండి. చేసిన తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కొద్దిగా జూమ్ అవుట్ అయితే ఇచ్చేసి ఇక్కడైతే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేసి
ఇక్కడ ఈ ఫోటోని అయితే ట్యాప్ చేసి ఇక్కడ 3 బటన్స్ పైన అయితే క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ముందుకు వచ్చేసింది. వచ్చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మనం లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీరా పైన అయితే క్లిక్ చేయండి. ఇలాంటి మరొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడైతే పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేసి కొద్దిగా దీనైతే క్రాస్గా అయితే పెట్టేయండి. క్రాస్గా పెట్టేసి ఇక్కడ రైట్ సైడ్లో 3 బటన్స్ పైన అయితే క్లిక్ చేసి దీనైతే డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ చేసి దీనైతే కొద్దిగా స్ట్రైట్గా అయితే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ పెట్టేసి దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. ఈ విధంగా ఈ రెండింటిని అయితే 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ బ్యాక్ ఫోటోని అయితే కొద్దిగా ఇటు సైడ్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీరా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇమేజ్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్రాపింగ్ అనే బటన్ ఉంటుంది. దీనిపైన అయితే కొద్దిగా టచ్ అయితే చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ విధంగా వస్తుంది. ఇంతవరకు అయితే క్రాప్ చేసేయండి. క్రాప్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. మళ్ళీ పైన క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి పిఎన్జీ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దాని అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని ఇందులో అయితే పెట్టేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకుని 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ స్క్రీన్ బటన్ పైన అయితే క్లిక్ చేసి దీని అయితే ఈ విధంగా రొటేట్ అయితే చేయండి. రొటేట్ చేసిన తర్వాత ఫుల్గా జూమ్ అయితే చేసి ఇక్కడైతే పెట్టేయండి. ఈ విధంగా అయితే పెట్టేసి ఇక్కడ కింది కోసం మీ క్రోమాకి అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని అయితే ఎనేబుల్ చేసి ఇక్కడ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అయితే వైట్ కలర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. దీనికైతే కొద్దిగా కలర్ అయితే యాడ్ చేసేయండి. ఈ విధంగా పెట్టేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక టెంప్లెట్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి స్క్రీన్ పైన అయితే క్లిక్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక టెంప్లెట్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకుని కత్తెర గుర్తు పక్కన స్క్రీన్ పైన అయితే క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి కింది స్క్రోల్ చేసే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి స్క్రీన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్ఫా అని కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి దీనైతే 50 అయితే పెట్టేసేయండి. 50 పెట్టేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి ఓవర్ ప్లే పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లవ్లీ హ్యాపీనెస్ అని ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి దీనైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మీకు కైన్మాస్టర్ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర ఉన్నా కూడా ఓకే, లేదంటే కైన్మాస్టర్ స్టోర్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ఫా పైన అయితే క్లిక్ చేసి దీని అయితే ఒక 50 అయితే 40 అయితే ఉంచండి ఫ్రెండ్స్. 39 అయితే ఉంచి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు దీనికైతే మనం సాంగ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉన్న సాంగ్ని అయితే యాడ్ చేసుకోండి. నేను దీనికి వీడియోకి పెట్టిన సాంగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా ప్లస్ బటన్ పైన అయితే క్లిక్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి వీడియోని అయితే ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, వీడియో ఎంత బాగా వస్తుందో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. అక్కడ నుంచి నన్ను ఫాలో అయితే అవ్వండి. ఎస్ఎం అయితే చేయండి. నేనైతే రిప్లై అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.